కాలు ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేం గురుస్వామి. హలో గాయ్స్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఇరుముడి ట్రైలర్ గురించి. అదేనండి మన రవితేజ గారి నెక్స్ట్ మూవీ. దానికి సంబంధించిన ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. ఇంతకీ ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈ మూవీ ఎలా ఉండబోతుంది? లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత భయ్య రవితేజ గారికి సంబంధించిన ఒక మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని అనిపించింది. ఎందుకనంటే ఈ ట్రైలర్లో చూసినట్టయితే న్యాచురల్గా ఒక విలేజ్ సెటప్లో, అలాగే ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, ఫోర్స్ఫుల్ కామెడీ అనేది పెట్టకుండా కథకు తగ్గట్టు మూవీ వెళ్తున్నట్టు అనిపించింది భయ్య. అదొక్కటి మాత్రం చాలా ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి మనం. ఇంకా కథలోకి వెళ్తే, ఒక ఊరు, ఆ ఊర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి కొన్ని మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ వల్ల ఆ ఊర్లో అమ్మాయిలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళకు జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళు చనిపోతే ఎందుకు చనిపోతున్నారు అనే దాని చుట్టూ స్టోరీ తిరుగుతుందేమో అని ట్రైలర్ చూస్తే అనిపించింది భయ్య. అండ్ అదే కాకుండా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫాదర్ అండ్ డాటర్కి సంబంధించిన మంచి ఎమోషనల్ బాండ్ అనేది ఉంటుందని అనిపిస్తుంది భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మూవీలో ఫ్రెష్గా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఈ ట్రైలర్ చూస్తే వచ్చింది భయ్య. ట్రైలర్ చూస్తున్నంతసేపు యాక్షన్ సీన్స్ కానీ, లేకపోతే ఎమోషన్ సీన్స్ కానీ, లేకపోతే ఆ స్టోరీ కానీ కథకు తగ్గట్టే పోతుంది అనిపించింది. కానీ ఏది కూడా ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అనిపించలే భయ్య. అది మాత్రం చాలా రేర్ సినిమాలకు కనిపిస్తుంది. అది ఈ సినిమాకి అనిపించింది భయ్య. ఇంకా టైటిల్ చూస్తే ఇరుముడి, అదే అయ్యప్ప స్వామి గారికి సంబంధించిన డివోషనల్ టచ్ కూడా ఉంటుందని మూవీలో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా మాట్లాడాలంటే రవితేజ గారి పర్ఫార్మెన్స్ భయ్య, చాలా రోజుల తర్వాత ఎలాంటి ఫోర్స్ఫుల్ కామెడీ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా న్యాచురల్గా చేశాడు అనిపించింది భయ్య. ఆ స్టోరీకి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ ఆ చిన్నపిల్ల కూడా యాక్టింగ్ చాలా బాగా చేసినట్టు అనిపించింది. అండ్ మిగతా క్యారెక్టర్ల గురించి మనకంత తెలియలేదు, కానీ మూవీ చూసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఇంతకీ మీరు ఇరుముడి ట్రైలర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి భయ్య. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లైక్ చేసి షేర్ కూడా చేయండి భయ్య ప్లీజ్.